కువైట్ లో కువైట్ వాళ్ళని కూడా భయపెట్టే రూల్స్ కొన్ని ఉంటాయి. అవేంటి, వాళ్ళు ఎవరికి భయపడతారు అనేది ఈ వీడియోలో చూపిస్తా చూడండి. కువైట్ వాళ్ళు ఏదైనా కొత్త ఇల్లు కట్టిస్తున్నారంటే ఆ ఇంటి ముందు ఏదైనా చెత్త చెదారం వేసినప్పుడు రోడ్డుకి అడ్డం ఉండేలాగా ఏది ఉండకూడదు అనమాట చాలా రోజులు. అలా ఈ కువైట్ వాళ్ళు ఇక్కడ వేసిన చెత్త అంతా ఎత్తేయడానికి ఒక మిషన్ అయితే వచ్చింది. ఇది ఒక చిన్న మినీ జేసీబీ లాంటిది అనమాట. నాకైతే పేరు తెలీదు. మన ఇంటి ముందు ఉండే చెత్త అంతా ఎత్తి ఆ లారీలో అయితే వేస్తుంది అనమాట. కువైట్ మొత్తం నీట్ గా ఉండాలని చెప్పేసి కువైట్ గవర్నమెంట్ తెచ్చిన రూల్ అనమాట ఇది. ఈ మిషన్ వచ్చేసి డైరెక్ట్ రోడ్ల మీద తిరిగేదానికి ఉండదన్నమాట. వేరే లారీలు అయితే ఎక్కించుకొని రావాలి, ఎక్కించుకొని పోవాలి. ఆ మిషన్ ఆపరేట్ చేసిన అతనే లారీ గడ్డ తోలుకొని ఎక్కడికి పోవాలంటే అక్కడికి పని చేసుకుని వెళ్ళిపోతా ఉంటాడు. ఈ చెత్త ఇసుక మొత్తం పట్ల వేసుకున్న లారీలో గాలికి ఎగిరిపోయి రోడ్ల మీద కార్లకు గానీ లారీలకు గానీ అడ్డం పడకుండా పట్ట కట్టుకుంటారు. ఇలాగా అలా కట్టుకోకపోయినాడంటే పోలీసు వాళ్ళు ఈ నాపి దబ్బేస్తారనమాట. అంటే ఫైన్ వేస్తారు. కోవిడ్ ఎవరికైనా భయపడతారు లేదో కానీ బల్దియాకు మాత్రం ఖచ్చితంగా భయపడతారు. వాటర్ ఎక్కువ యూజ్ చేయడం, రోడ్ల మీద ఏదైనా రాజ్ చేయడం, ఎక్కడంటే అక్కడ కుప్పలు కుప్పలుగా చెత్త వేసేయడం లాంటివి చేశారంటే కువైట్ వల్ల బయట దేశాల వాళ్ళని చూడరనమాట. దాదాపు 2000 దినార్ లోపల ఎంతైనా పడచ్చు ఫైన్. 2000 దినార్లకి మన ఇండియన్ రూపీస్ లో 6 లక్షలు వస్తుంది. అందుకే కువైట్ వాళ్ళు కూడా ఈ రూల్స్ భయపడుతుంటారు. మీకు ఈ రూల్స్ ఎలా అనిపించిన కామెంట్ చేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.